మనం ఈ రోజున దానియేలు 2వ అధ్యాయంలోనికి వచ్చాం. డానియల్ చాప్టర్ 2 వర్సెస్ 1 through 16. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 16వ వచనం వరకు మీ బైబిల్స్లో గమనించండి. పరిశుద్ధుడు అయిన మా దేవా, మరొకసారి మేము మీ యొక్క వాక్యమును పఠించడానికి, మీ వాక్యపు లోతుల్లో ఉన్నటువంటి సత్యములను గ్రహించడానికి మీ ఆత్మ సహాయము కోరుతుండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించండి. మీ వాక్యమును మా యొక్క కన్నులకు తెరవండి. దాంట్లో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులను మేము నేర్చుకోవడానికి, మా ఆత్మీయ జీవితానికి ఉపయోగించుకోవడానికి, తద్వారా మీకు మహిమ, ఇతరులకు మేలు కలుగునట్లు కార్యము చేయమని, ఆటంకములన్నింటినీ దూరపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో 2వ అధ్యాయము చాలా పెద్ద అధ్యాయము. దాంట్లో 49 వచనాలు ఉన్నాయి. దాన్ని మనము ఈ రోజున మొదటి భాగాన్ని, మొదటి 16 వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చూద్దాం. దాన్ని చాలా క్లుప్తంగానే మనం చూస్తాము, మరి లోతుగా చూడడానికి మనకు సమయము సరిపోదు. అయితే ఈ 16 వచనాలకు మనము ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ద మోనార్క్స్ మేనియా. చక్రవర్తికి ఉన్న పిచ్చి, రాజుగారికి పట్టిన పిచ్చి అని మనం చెప్పొచ్చు. ఈ మొదటి అధ్యాయంలో బబులోను యొక్క ప్రఖ్యాతి, బబులోని యొక్క ప్రభావం ప్రపంచమంతటా ఎంత గొప్పదో మనం చూడొచ్చు. 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి బబులోనుకు పట్టినటువంటి పీడ అదేంటో మనకు కనబడుతుంది. 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆయన మనసులో విపరీతమైనటువంటి కలతకు గురైనటువంటి రాజుగా, అంతకుముందు ఆయన సాధించినటువంటి విజయాన్ని ఆస్వాదించలేకపోయేటువంటి రాజుగా మనకు కనబడతాడు. సో ఒకవైపునేమో ఆయన యొక్క సామర్థ్యాన్ని చూస్తాం, ఇంకొక వైపునేమో ఆయన యొక్క అసమర్థతను కూడా చూస్తాం. నా యొక్క గ్రంథం యొక్క మూల విషయం ఏంటంటే దేవుని యొక్క సార్వభౌమత్వం, గాడ్ సావరెనిటీ. అది ప్రతిసారి మనకు కనబడుతూనే ఉంటుంది. 2వ అధ్యాయంలో కూడా దేవుడు దాన్ని మనకు చూపిస్తున్నాడు. ఈ 16 వచనాలను 3గా మనం విభజించవచ్చు. సో ఆ 3 భాగాలను మనం చూద్దాం. మొట్టమొదటి భాగం ఏంటంటే నెబుకద్నెజర్స్ డ్రీమ్, రాజు లేకపోతే నెబుకద్నెజర్ కళ అని మనం చెప్పొచ్చు. 3 వచనాల్లో ఆ రాజుగారికి వచ్చినటువంటి కళల గురించి, ఆ తరువాత ఆయన ఆ యొక్క కళ గురించి మాట్లాడడం గురించి మనం చదువుతాం. ఈ రాజుగారికి వచ్చినటువంటి కళ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు ప్రాముఖ్యమైనదంటే అది కేవలము ఆయన వ్యక్తిగత జీవితానికి లేకపోతే ఆయన సామ్రాజ్యానికి మాత్రమే పరిమితి చెందినది కాకుండా రాబోయేటువంటి మానవ భవిష్యత్తుకు లేకపోతే ప్రపంచ రాజ్యాలకు సంబంధించినటువంటి కళ వచ్చినప్పుడు ఆయన దాన్ని పరిపూర్ణంగా గ్రహించలేకపోయాడు. కాకపోతే దేవుడు ఉద్దేశంతో దాన్ని ఇచ్చినప్పుడు ఆయన తరువాత దాన్ని తెలుసుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ఒక విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. నెబుకద్నెజర్ తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. క్రోనలాజికల్గా అంటే కాలమానాన్ని మనం తీసుకుంటే నెబుకద్నెజర్ రాజుగారి యొక్క పాలనలో 2వ సంవత్సరంలో ఆయన ఉన్నప్పుడు ఈ కలలు ఆయనకు వచ్చాయి. మీరు 1వ అధ్యాయాన్ని చదివినప్పుడు రాజుగారు ఆయన యూదులలో నుండి బాగా తెలివి కలిగినటువంటి బాలురను చెరపట్టుకొని బబులోనుకు తీసుకుని వచ్చినప్పుడు వారిని రాజుగారి యొక్క సర్వీస్లో నియామితులుగా చేయడానికి మునుపు వారికి ఇవ్వాల్సినటువంటి తర్ఫీదుని ఇచ్చాడు. ఈ తర్ఫీదు కాలం 3 సంవత్సరాలు. 1వ అధ్యాయం చివరిలో మనం చూస్తే దానియేలు అతని 3 స్నేహితులు ఈ రాజుగారి యొక్క హయాంలో 3 సంవత్సరాల తర్ఫీదు పూర్తి చేసుకున్నట్టు మనం చదివాం. మరి ఇక్కడ వారు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. కానీ 2వ అధ్యాయం 1వ వచనంలో రాజుగారి యొక్క పాలనలో 2వ సంవత్సరంలో ఆయనకు కలలు వచ్చాయి. సో ఈ యొక్క వచనము బైబిల్ పండితులకు, కామెంటేటర్లకు చాలా పెద్ద సవాలును ఇచ్చింది. ఆ సవాల్ ఏంటంటే ఈ 2 కూడా పొంతన లేనివిగా ఉన్నాయి. వారు 3 సంవత్సరాలు ఎలా మరి ముగించగలిగారు? మరి అది కరెక్ట్గా జరిగిందా, లేకపోతే ఈయన యొక్క 2 సంవత్సరాల పాలనను మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో ఇది క్రోనలాజికల్ ప్రాబ్లంగా చాలా కాలంగా వస్తోంది. బబులోను ఈ మనుషులు ఏ రకంగా క్యాలెండర్ని లెక్క పెడతారో ఆ రకంగా ఈ హీబ్రూలు అండ్ మనము రోమన్లు లెక్క పెట్టరు. సో వారి యొక్క కాలమానము మన యొక్క కాలమానము వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు క్రీస్తు పూర్వము 605వ సంవత్సరము
సెప్టెంబర్ మాసంలో నెబుకద్నెజర్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. బైబిల్ పండితులు తారీఖును కూడా ఇస్తారు. 7th సెప్టెంబర్ 605 ఆ రోజున ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు. అయితే దీన్ని అప్పటి నుండే ఆయన తీసుకుని వచ్చినటువంటి దానియేలు ముగ్గురు స్నేహితులు ఆ సెప్టెంబర్ తర్వాత మరి అక్టోబర్లోనో నవంబర్లోనో వారి యొక్క తర్ఫీదు ప్రారంభమైపోయింది. యూదులు దాన్ని ఎట్లా లెక్క పెడతారంటే అప్పటి నుండే లెక్క పెట్టడానికి వారు ఇష్టపడతారు. కానీ వీరు అప్పటి నుండి కాకుండా ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత దాని లెక్కను తీసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నీసాన్ మాసాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, యూదుల క్యాలెండర్ ప్రకారం మార్చ్, ఏప్రిల్, నీసాన్ అని అంటారు. సో 605 సెప్టెంబర్లో ఈయన రాజైతే 604 మార్చ్, ఏప్రిల్ నుండి ఈయన మొదటి సంవత్సరపు పాలన ప్రారంభించబడింది. సో 604 మార్చ్, ఏప్రిల్ నుండి 603కి ఫస్ట్ ఇయర్, 603 నుండి 602కి మార్చ్, ఏప్రిల్కి సెకండ్ ఇయర్. సో బబులోను కాలం ప్రకారము 2 సంవత్సరాల పాలన ఆయన చేశాడు. కానీ వేరే రకంగా మనం ఆలోచిస్తే మన జాతిలో, మన భారతదేశంలో కూడా చూస్తే మనం దాన్ని ఎట్లా చూస్తాము? 3 సంవత్సరాలు అయిపోయినట్లు మనం చూస్తాం. ఎందుకంటే మనం సెప్టెంబర్లో వచ్చాడు కనుక అప్పటి నుండే మనం మొదలు పెట్టేస్తాం. అందుకని ఆ యొక్క సమస్య మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ రకంగా స్కాలర్లు తీసుకున్నప్పుడు దానియేలు అతని స్నేహితులు 3 సంవత్సరాల తర్ఫీదును పూర్తి చేయడానికి అండ్ ఇంకా నెబుకద్నెజర్ 2వ సంవత్సరపు పాలనలోనే ఉండడానికి మరి ఒక సంబంధం కనబడుతున్నట్లు వారు మనకు చూపిస్తారు. అది ఒక విషయం. దాని తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన కొన్ని కలలు కన్నాడు. మొదటి 2 వచనాల్లో కలలు అని ప్లూరల్లో మనం చూస్తాం, అంటే ఒకదానికన్నా ఎక్కువ కలలు అని. ఆ తర్వాత 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఇంకొక 9 సార్లు కళ అని మాత్రం కనబడుతుంది, సింగులర్గా కనబడుతుంది. కళ 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 కళ. 16వ వచనంలో స్వప్న భావము అని కనబడుతుంది. సో ఈ 16 వచనాల్లో డ్రీమ్స్ అనేటువంటిది 12 సార్లు మనకు కనబడుతుంది. సో అక్కడ ఉన్నటువంటి మూలమైనటువంటి విషయం ఏంటంటే నెబుకద్నెజర్కు వచ్చినటువంటి కళ. ఆ కళకు సంబంధించినటువంటి విషయమే ఇక్కడ మనము ఈ రోజున ఎక్కువగా ధ్యానిస్తాం. రాజుగారికి రాత్రిపూట పడుకున్నప్పుడు కళ వచ్చింది. ఆ కళ ద్వారా ఆయన చాలా కలత చెందాడు. ఆ కళ రావడానికి గల కారణం ఏంటో కూడా 2వ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. 29వ వచనాన్ని మీరు చూస్తే, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియచేసెను. సో ఆ రాత్రి రాజుగారు నేరుగా పడుకోలేదు, ఆయన ఆలోచనతో పడుకున్నాడు. ఆయన ఆలోచన ఏంటంటే, నేను బబులోను సామ్రాజ్యాన్ని ఈ స్థాయికి తీసుకుని వచ్చాను, దాన్ని స్థాపించేశాను. ఆ తరువాత భవిష్యత్తులో మరేం జరుగుతుంది, ఈ సామ్రాజ్యం ఎంతకాలం ఉంటుంది, నా పాలన ఎంతకాలం ఉంటుంది, నేను మరి ఏ రకంగా నా యొక్క భవిష్యత్తును కలిగి ఉంటాను అనేటువంటి విషయాల గురించి ఆయన చాలా గంభీరంగా ఆలోచిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మనసులో చింత కూడా ఉంది, యాంగ్జైటీ కూడా ఉంది. సో ఈ రకంగా ఆలోచిస్తూ పడుకున్నప్పుడు దేవుడు ఆయనకు ఆ యొక్క కళను ఇచ్చాడు. సో అది ఆ కళ యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నమాట. రాజు భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నాడు కనుక దేవుడు అతని యొక్క భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో కళలో ఆయన బయలుపరిచాడు. ఆ ఫ్యూచర్, దాని యొక్క ఇంప్లికేషన్స్ని చూపించాడు. మనకు ఆదికాండం 41వ అధ్యాయం చదివితే అక్కడ ఇంకొక రాజు కూడా ఇలాంటి కళనే, భవిష్యత్తుకు సంబంధించినటువంటి తన రాజ్యానికి ప్రజలకు సంబంధించినటువంటి కళను కనడం మనం చూస్తాం. ఆయనకు వచ్చినటువంటి కళ ఏంటి? ఫరో అనేటువంటి ఐగుప్తు రాజుకు వచ్చినటువంటి కళ ఏంటి? మొదట అందమైన బలిసినటువంటి ఆవులు 7 కనబడ్డాయి. ఆ తర్వాత వికారమైన చిక్కిపోయినటువంటి ఆవులు 7 కనబడ్డాయి. సో దాన్ని యోసేపు అనేటువంటి దేవుని సేవకుడు వివరించినప్పుడు 7 సంవత్సరాలు నీకు గొప్ప పంట ఫలం ఉంటుంది, ఆ తర్వాత 7 సంవత్సరాలు నీకు పెద్ద కరువు వస్తుంది. సో నీవు దాని కొరకు సిద్ధపడితే నిన్ను నీ ప్రజల్ని కాపాడుకుంటావని వారికి చెప్పడం జరిగింది. తర్వాత లెసన్స్లో దానియేలుకు దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానము చేత నెబుకద్నెజర్ యొక్క కళ వివరణ ఆయన ఇవ్వడం మనం చూస్తాం. సో బైబిల్లో మీరు చూస్తే పాత నిబంధనలో, కొత్త నిబంధనలో
కళ అనేది దేవుడు కొన్ని సందర్భాల్లో వినియోగించేటువంటి ఒక విధానం. అది జాగ్రత్తగా గమనించండి. కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లోనే, ప్రతిసారి దేవుడు తన యొక్క సందేశాన్ని లేకపోతే ప్రత్యక్షతను కళ ద్వారా వినియోగమును లేకపోతే తెలియచేయడమును చేయడు. అండ్ ఆ కాంటెక్స్ట్ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చూసేది పాత నిబంధనలో క్రీస్తు పూర్వము 2600 సంవత్సరాల క్రితము సంగతి అన్నమాట. ఆ రోజుల్లో దేవుడు కళల్ని వినియోగించేవాడు. కానీ ఈ రోజుల్లో ఆ రకంగా దేవుడు కళల్ని వినియోగిస్తున్నాడా అనేది కాసేపట్లో మనకు అర్థమవుతుంది. బబులోన్లో తవ్వకాలు చేశారు. ఆర్కియాలజిస్టులు తవ్వకాలు చేసినప్పుడు వారికి చాలా ఇతర విషయాలతో పాటు కొన్ని పుస్తకాలు కూడా దొరికాయి. వాటిని డ్రీమ్ బుక్స్ అంటారు. అంటే కళల యొక్క అర్థములను కలిగినటువంటి పుస్తకాలు అన్నమాట. సో ఆ యొక్క భాషను తెలుసుకున్నటువంటి ఈ ఆర్కియాలజిస్టులు చదివినప్పుడు బబులోన్లో ఉన్నటువంటి వారికి ఎవరికైనా కళ వస్తే ఈ మాంత్రికుల దగ్గరికి లేక కళల అర్థం చెప్పేటువంటి వారి దగ్గరికి వచ్చినప్పుడు వారి యొక్క కళల అర్థాన్ని కలిగినటువంటి పుస్తకాన్ని తెరిచి వారికి వచ్చినటువంటి కళకు అర్థం చెప్పేవారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా వచ్చేసి నాకు రాత్రి కళ వచ్చింది, కల్లో నేను ఒక మేఘాన్ని చూశాను, దాంతోపాటు ఒక చేపను చూశాను అని చెప్పాడు అనుకోండి, వారు వెంటనే ఆ యొక్క పుట ఆ పేజీ తిప్పి అక్కడ ఉంటుందన్నమాట. మేఘము చేప ఒక మనిషికి కల్లో కనబడితే దాని అర్థం ఏంటో దాన్ని వారు వివరించేవారు. సో అలా చెప్పడానికి వారికి కళల అర్థమును చూపించేటువంటి పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు మన ప్రపంచంలో అట్లాంటివి లేవు, కాకపోతే కొంతమంది తయారు చేశారు. ఆ రోజుల్లో అవి ఉన్నట్లు దొరికింది కనుక వారికి వాటి యొక్క మరి ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతగా వాటి మీద ఆధారపడేవారో మనం అర్థం చేసుకోవచ్చు. క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసులు, క్రైస్తవ ప్రజలు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవడం అవసరం. ఎందుకంటే పాత నిబంధనలో కూడా ఇంకా బైబిల్ని దేవుడు పరిపూర్ణంగా ప్రజల చేతుల్లో పెట్టక మునుపు కూడా ఆయన తరచు కొన్ని హెచ్చరికలు చేసేవాడు. చాలా వచనాలు వాక్యంలో ఉంటాయి, కానీ కొన్నింటిని నేను చూపిస్తాను. 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 23, 25వ వచనము చదువుతున్నాను. తెలుగులో 25, 26 రెండు వచనాలు చదువుతాము. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఇక నెప్పటి వరకు ఇలాగున జరుగుచుండును. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా అని ప్రభు ప్రకటిస్తున్నాడు. ప్రభు ప్రశ్నిస్తున్నాడు అనమాట. సో ఆ రోజుల్లో చాలామంది ప్రవక్తలు ప్రజల దగ్గరకు వచ్చి చెప్పేవారు, మాకు ఈ కళ వచ్చింది, దేవుడు ఆ కళనిచ్చాడు, ఆ కళలో ఉన్నటువంటి భావం ఇది, మీకు ఇవ్వాల్సినటువంటి సందేశం అది అని వారు చెప్పేవారు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. వారు అబద్ధాలు చెప్తున్నారు. నిజానికి ఆ కళను దేవుడు వారికి ఇవ్వలేదు, కాకపోతే వారు అబద్ధాలు చెప్తున్నారు. ఆ యొక్క కళ ఎక్కడి నుండి వచ్చింది, దాని యొక్క సోర్స్ ఏంటి? ప్రభువే చెప్పాడు, హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటిస్తున్నారు. తెలుగులో హృదయ కాపట్యము అనేది అంతా అంటే చాలా పవర్ఫుల్గా లేదు, కానీ ఇంగ్లీష్లో బాగుంటుంది. హూ ప్రొఫెసై ద డెల్యూషన్స్ ఆఫ్ దేర్ ఓన్ మైండ్స్. వారి యొక్క మనసులు కల్పించినటువంటి భ్రమలను, వారి యొక్క మనసులు కల్పిస్తున్నటువంటి కల్పిత విషయాలను లేకపోతే మోసపూరితమైనటువంటి విషయాలను వారు నా పేరట ప్రభు ఇచ్చినటువంటి కళ అని మీకు చెప్తున్నారు, జాగ్రత్త అని అంటున్నాడు. సో ఆ రోజుల్లోనే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు దాన్ని చెప్పాడు. నా ఇర్మియా కాలంలోనే దానియేలు ఉండేవాడు. దానియేలు దీన్ని విన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఇర్మియా ప్రవక్త నోటనే దీన్ని ఆయన పలికించాడు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ డ్రీమ్ ఈజ్ అ డెల్యూషన్ ఆఫ్ అవర్ మైండ్. మన యొక్క మనస్సు ఉత్పన్నం చేసేటువంటి ఒక భ్రమ అని చెప్పడంలో ఏమీ సందేహం లేదు. మెడికల్ సైన్స్కి మనం వస్తే డ్రీమ్స్ గురించి ఈ రకంగా చెప్తారు. డ్రీమ్స్ ఆర్ ఏ ఫిజియోలాజికల్ అండ్ సైకలాజికల్ ఫెనామినన్. శరీర సంబంధమైన మానసిక పరమైనటువంటి ఒక విషయానికి సంబంధించినటువంటి వాటిని కలలు అంటారు. మన శరీరము నిద్రావస్థలో ఉంటే రెమ్ స్లీప్ అంటారు, ర్యాపిడ్ ఐ మూమెంట్ అనేది జరుగుతున్నప్పుడు కలలు వస్తాయి. ఒక మనిషి 8 గంటలు పడుకొని నిద్రపోతే శాస్త్రవేత్తలు తేల్చిన సంగతి ఏంటంటే ఆ 8 గంటల నిద్ర కాలంలో 1.5 నుండి 2 గంటల సేపు ఆ మనిషికి కలలు వస్తాయి. సో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కలలు వస్తాయి. ఎక్కువ శాతం కలలు వారికి గుర్తుండవు, కొన్ని కలలు వారికి గుర్తుంటాయి.
ఈ కళలు చాలా వింతైనటువంటివి అన్నమాట. అంటే చాలాసార్లు అవి మనకు గుర్తుండవు, కానీ కొన్నిసార్లు గుర్తున్నప్పుడు కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టచ్చు, కొన్నిసార్లు మనల్ని ఉత్తేజపరచచ్చు, కొన్నిసార్లు మనకు అర్థం కాకుండానే అవి మనల్ని సందిగ్ధంలో విడిచి వెళ్ళిపోవచ్చు. కొన్నేళ్ల క్రితం ఒక ప్రపంచ ప్రముఖ శాస్త్రవేత్త ఉండేవాడు. ఆయన పేరు డాక్టర్ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు, ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అని, కలలను వివరించుట అనేటువంటి పుస్తకం. దాంట్లో ఆయన యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, అంటే ఆయన కలల గురించి ప్రపంచానికి చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, డ్రీమ్స్ ఆర్ రియల్లీ రిప్రెస్డ్ ఫీలింగ్స్ ఆఫ్ అవర్ ఫియర్స్, అవర్ వరీస్ అండ్ అవర్ యాంగ్జైటీస్. మనలో ఉన్నటువంటి చింతలు, మనలో ఉన్నటువంటి భయాలు, మనలో ఉన్నటువంటి ఆందోళనలను మనము నొక్కి పెట్టినప్పుడు అవి మనకు కలలుగా వస్తాయి. సో ఇది కొన్నిసార్లు మనం కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు చేస్తాం, కొన్నిసార్లు సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు, అంటే స్మృతిలో ఉన్నప్పుడు లేక అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు దాన్ని మనం చేస్తాం అని సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రపంచానికి ప్రకటించాడు. ఆయన గొప్ప సైకాలజిస్ట్గా, అంతేకాకుండా సెక్సాలజిస్ట్గా, ఈ విషయాల్లో ఒక ఎక్స్పర్ట్గా ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా తీసుకుంటారు. సో ఇప్పటికి కూడా దాన్ని వారు ఆ రకంగానే చూస్తారు. ఇంకొక డాక్టర్ ఉండేవాడు, డాక్టర్ ఆలివర్ వెండల్ హోమ్స్ అని, సీనియర్ ఈయన. సో ఈయన ఏం చేశాడు, ఆ రోజుల్లో ఈథర్ని వాడేవారు. అప్పటికి ఇంకా అనెస్థీసియాని పూర్తిగా వినియోగించడంలో వారు సాఫల్యతను సంపాదించలేదు. సో ఈథర్ని వాడేవారు. ఈథర్ వాడినప్పుడు కూడా మనిషికి స్పృహ స్లోగా తప్పేది. సో ఈయన మొట్టమొదటిసారి దాన్ని తీసుకున్నప్పుడు ఈయన స్పృహ కోల్పోతున్నప్పుడు ఈయనకి చాలా అద్భుతమైనటువంటి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఈయన ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ ఉపయోగపడేటువంటి గొప్ప సంగతిని చూచినట్టు ఆయనకు అనిపించింది. ఆ స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయనకు అది బొత్తిగా జ్ఞాపకం లేకుండా పోయింది. సో నెక్స్ట్ టైం ఏం చేశాడు, ఒక ఏర్పాటు చేశాడు, ఒక ప్రయోగం చేశాడు, ఒక స్టెనోగ్రాఫర్ని సిద్ధంగా పెట్టుకున్నాడు. నేను స్పృహలోనికి నుండి ఆ యొక్క స్పృహ తప్పుతున్నప్పుడు నేను వెంటనే నాకు వచ్చినటువంటి కళను మీకు పలుకుతాను, మీరు షార్ట్ హ్యాండ్ కొట్టండి అని చెప్పాడు. సో మరలా ఈథర్ ఇచ్చారు. మరలా ఆయన తీసుకుని దాంట్లో పోతున్నప్పుడు చివరికి ఆయన ఆ యొక్క డ్రీమ్ సీక్వెన్స్లోనికి వచ్చాడు, దాన్ని పలికినప్పుడు ఆమె, ఆ యొక్క స్టెనోగ్రాఫర్, ఇంకా చాలామంది ఉన్నారు, ఆ యొక్క ప్రయోగం కనుక ఆమె దాన్ని రాసిన తర్వాత ఆయన స్పృహలోనికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆమెను అడిగాడు, నేనేం చెప్పానో చెప్పు అని. ఆమె ఒకే ఒక సెంటెన్స్ రాసింది. ఆ సెంటెన్స్ ఏంటంటే, ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ పర్మియేటెడ్ విత్ ఎ స్ట్రాంగ్ ఆర్డర్ ఆఫ్ టర్పెంటైన్ అని రాసింది. టర్పెంటైన్ అంటే ఏంటో మీకు తెలుసు అనుకుంటాను, పెయింట్లలో కలిపేటువంటి టర్పెంటైన్ ఆయిల్ అనమాట. ఒక రకమైనటువంటి స్మెల్ ఇస్తుంది. సో ఆయనకు వచ్చినటువంటి బృహత్తరమైనటువంటి కళలో ఉన్నటువంటి బృహత్తరమైనటువంటి భావం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ఈ యొక్క గొప్ప వాసన ఏంటంటే టర్పెంటైన్ వాసన అని చెప్పాడు. సో అప్పటిగాను ఆయనకు అర్థం కాలేదు, ఆయన నిజంగా గొప్ప కళను కనలేదు అని. గతంలో దేవుడు కళలను వినియోగించాడు, కానీ ప్రస్తుతము దేవుడు కళలను వినియోగిస్తున్నాడా, ఇప్పుడు దేవుడి నుండి కళలు వస్తాయా అన్నది చాలామంది బైబిల్ పండితుల మధ్యలో ఎప్పటి నుండో చర్చనీయ అంశముగా ఉంది. అందరూ కూడా ఒప్పుకునేటువంటి విషయం ఏంటంటే, ప్రస్తుతం కూడా దేవుడు కావాలనుకుంటే కళను ఇవ్వచ్చు. దేవుడు సార్వభౌముడు కనుక ఆయన ఆ రకంగా దానిని చేయొచ్చు. కాకపోతే అది ఒక నార్మ్ కాదు, అంటే సామాన్యంగా జరిగేటువంటి విషయం కాదు, అదొక ఎక్సెప్షన్, అది రేర్గా, అరుదుగా జరిగేటువంటి విషయం. ఎందుకు అంటే, దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు కొన్ని విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, హెబ్రీ 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఇక్కడ ప్రవక్తల ద్వారా మన పితరులతో దేవుడు మాట్లాడాడు, పూర్వకాలంలో మాట్లాడాడు. అప్పుడు ఇంకా దేవుని వాక్యము పరిపూర్ణంగా సంగ్రహణ చేయలేదు, అంటే క్యాననైజ్ అవ్వలేదు. నానా సమయాల్లో మాట్లాడాడు, నానా విధములుగా మాట్లాడాడు. ఈ నానా విధములుగా మాట్లాడినప్పుడు ఆయన కొన్నిసార్లు స్వరాన్ని వినిపించాడు, కొన్నిసార్లు దూతల్ని పంపించాడు, కొన్నిసార్లు కలలనిచ్చాడు, కొన్నిసార్లు స్వప్నములనిచ్చాడు. డ్రీమ్కి విజన్కి తేడా ఉంది. డ్రీమ్ అనేది కళ మన నిద్రలో ఉన్నప్పుడు వస్తుంది, స్వప్నం అనేది మనం మెలకువగా ఉన్నప్పుడు, విజన్ అనేది మనం మెలకువగా ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేది. సో నానా విధాలుగా దేవుడు ఆ సమయంలో మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఈ చివరి దినాలకు వస్తే దేవుడు విధానాన్ని మార్చినట్లు ఇక్కడ మనం చూస్తాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను.
సో మనకు కావలసినటువంటి సందేశం అంతా కూడా, మనకు కావలసినటువంటి సత్యం అంతా కూడా యేసుక్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించాడు. వాక్యము మన మధ్యలోనికి వచ్చి సంచారం చేసి వెళ్ళిపోయిన తర్వాత మరలా రాతపూర్వకమైనటువంటి వాక్యముగా దేవుడు మన చేతుల్లో పెట్టేశాడు. సో ఈ సంపూర్ణమైనటువంటి వాక్యముగా దేవుని యొక్క గ్రంథముగా మనకు అప్పగించిన తర్వాత మరలా మనము ఆ యొక్క పాత విధానం వంక చూడాల్సిన అవసరం లేదని ప్రభు చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు మనం చూస్తే అక్కడ చాలా తీవ్రమైనటువంటి హెచ్చరిక ఆనాటి వారికి చేశాడు. ఈనాటి వారు కూడా గమనించాల్సినట్టు పెట్టాడు. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 1 నుండి, ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమైనను చేసి, ఆ మాటలు చాలా గంభీరమైనవి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ప్రవక్త కానీ కలలు కనేవాడు కానీ మీ మధ్యలో లేచి సూచక క్రియన, ఒక సైన్ లేకపోతే ఒక వండర్, ఒక మహత్కార్యాన్ని చేసిన తర్వాత నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. ఎవరి ద్వారా పరీక్షిస్తున్నాడు? ఈ యొక్క అబద్ధ ప్రవక్త ద్వారా, అబద్ధపు కలలు కనువాని ద్వారా. అంటే మనం దేవుడిని నిజంగా ప్రేమిస్తే దేవుడు చెప్పినటువంటి విధానాన్ని పాటిస్తామా, లేకపోతే మన కంటికి కనిపించేటువంటి సూచక క్రియ మహత్కార్యాన్ని బట్టి మనము దేవుడి యొక్క మార్గము నుండి వైదొలిగిపోతామా? మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మను విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మను ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణ శిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, నేను మీకు మోషే ద్వారా ప్రకటించినటువంటి నా ఆజ్ఞ, నా వాక్యము మీ మధ్యలో ఉంది. దానికి వ్యతిరేకంగా ఎవడైనా ప్రవక్త వచ్చి ప్రవచించిన, ఎవడైనా కల వచ్చి నాకు ఈ రకమైన కల వచ్చిందని చెప్పినప్పుడు దీనికి ఇవి సరితూగకపోతే వీడిని రాళ్లతో కొట్టి చంపండి, అది పాపము, దాన్ని మీ మధ్యలో నుండి తీసివేయమన్నాడు. సో సింపుల్గా దేవుడు ఓల్డ్ టెస్టమెంట్లో, న్యూ టెస్టమెంట్లో చెప్పింది ఏంటంటే, డూ నాట్ లివ్ బై సైట్ బట్ లివ్ బై ఫెయిత్. విశ్వాసంతో జీవించండి, ఈ యొక్క వెలిచూపుతో కాదు. అండ్ బైబిల్ మనకు చెప్తోంది, విశ్వాసం అనేది క్రీస్తుని గురించినటువంటి మాట వినుట ద్వారా వస్తుంది. క్రీస్తు పేరట జరిగేటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ప్రవచనాలు, కలల ద్వారా కాదు. సో ఇవి సూపర్ న్యాచురల్ ఫినామినన్ అన్నమాట, అసాధారణమైనటువంటి విషయాలు. అవి క్రమముగా మరి ఎప్పుడూ జరిగేటువంటివి కావు. ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు, ద డాక్ట్రిన్ ఆఫ్ డ్రీమ్స్ అని, కలలకు సంబంధించినటువంటి సిద్ధాంతం. దాంట్లో ఒక మాట చెప్తాడు, రోమన్ క్యాథలిక్ థియోలోజియన్ అయినటువంటి థామస్ అక్వైనస్, ఈయన ప్రపంచంలో పేరుగాంచినటువంటి రోమన్ క్యాథలిక్ థియోలోజియన్ ఆయన, అండ్ ఒక ప్రొటెస్టెంట్ థియోలోజియన్ ఏజే గార్డన్ అనేటువంటి ఆయన, వీళ్ళిద్దరూ కూడా చెప్పింది ఏంటంటే, పోస్ట్ బిబ్లికల్ ఎరాలో, అంటే బైబిల్ని దేవుడు మనకు పరిపూర్ణంగా ఇచ్చిన తర్వాత దేవుడి నుండి కలలు రావు అని మేము చెప్పట్లేదు. కాకపోతే దేవుడు ఇప్పుడు వాక్యమంతటిని మనకిచ్చిన తర్వాత కలల ద్వారా మాట్లాడుతాడు అని కూడా మేము చెప్పడానికి వెంటనే ఇష్టపడట్లేదు అని చెప్పారు. సో వారు చెప్పేది ఏంటంటే, మేబీ 5% ఆర్ మేబీ 3% ఆఫ్ ద టైం దేవుడు కలల ద్వారా మాట్లాడొచ్చు. అండ్ మీరు ఒక హిస్టారికల్ సర్వే చేస్తే ఎక్కడ కలలను ఇస్తున్నాడు అనేది కూడా కొంతమంది చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాలో దేవుడు కొంతమంది ముస్లిం వ్యక్తులకు కలలను ఇస్తున్నట్లు మరి గుర్తించడం జరిగింది. సౌదీ అరేబియాలో వారికి కలలు ఎందుకు అవసరం అంటే, సౌదీ అరేబియాలోనికి మనం బైబిల్ని తీసుకుని పోలేం కనుక. సౌదీ అరేబియాలో మీరు ఒకవేళ బైబిల్తో దొరికితే మిమ్మల్ని 10 ఏళ్ళు జైల్లో వేసేస్తారు కనుక. సో ఎక్కడైతే దేవుడి వాక్యం ప్రజలకు అందుబాటులో లేదో అలాంటి సమయాల్లో, అలాంటి స్థలాల్లో దేవుడు వారికి ఆ కలలను మాధ్యమముగా వినియోగించవచ్చు. ఆర్థర్ బి ఫౌలర్ అనేటువంటి దైవ సేవకుడు అంటాడు, ఇప్పటికి కూడా దేవుడు తన చిత్తాన్ని కలల ద్వారా బయలుపరచవచ్చు. అయితే తన రాయబడినటువంటి వాక్యాన్ని
ఆత్మ అనేటువంటి ఆయనను మనకు నివాసముగా అనుగ్రహించిన తరువాత కలల ద్వారా దేవుడు మాట్లాడుతాడు అన్నది అసంబద్ధం అయిపోతుంది అని అన్నాడు. రెండు విషయాలు మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ యొక్క వాక్యము మనకు అన్ని విషయాలకు కూడా క్షేమాన్ని లేకపోతే ప్రయోజనాన్ని కలిగిస్తోంది. అంటే దేవుడి వాక్యం ద్వారా మనము నేర్చుకోనటువంటిది ఇంకా ఏమీ మిగిలి లేదు. మనం కావాల్సిందంతా కూడా, కావాల్సిన సత్యము ప్రత్యక్షత అంతా కూడా దేవుడి వాక్యంలో పొందుకోవచ్చు. సో కలలు లేకపోయినా కూడా మనము హాయిగా బ్రతకవచ్చు అనేది 2 తిమోతి 3:16-17 మనకు చెప్తోంది. ఆ తరువాత ఇంకొకటి యోహాను 16వ అధ్యాయం 13వ వచనం, జాన్ 16:13. అక్కడేమనుంది, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన సర్వసత్యములోనికి ఎట్లా నడిపిస్తాడు, విధానం ఏంటి, అది కూడా యేసుప్రభు ఇక్కడ చెప్పాడు. ఆయన తనంతట తానే ఏమీయు బోధింపక, అక్కడ బైబిల్ చెప్పట్లేదు ఆయన మీకు కలలు చూపిస్తాడు అని. ఆయన తనంతట తానే ఏమీయు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. సో ఆత్మ దేవుడు దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తాడు. దాన్నే అపోస్తలుల బోధగా మనం చూసాం. పరిశుద్ధాత్ముడు అపోస్తలుల మీదకి వచ్చినప్పుడు వారు అపోస్తలుల బోధను ఆ యొక్క ఆది సంఘానికి ఇచ్చారు. అండ్ ఇప్పుడు అంత్య దినాల సంఘం కూడా దాన్నే పాటిస్తోంది. సో ఆ భక్తుడు అంటాడు, విత్ ద బైబుల్ ఇన్ అవర్ హ్యాండ్ అండ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ హార్ట్, ద క్రిస్టియన్ హ్యాస్ యాంపుల్ ప్రొవిజన్ ఫర్ గాడ్స్ గైడెన్స్ అండ్ హిస్ పర్ఫెక్ట్ విల్. సో దేవుడి వాక్యము, దేవుని ఆత్మ మనకు అందుబాటులోనికి వచ్చిన తర్వాత దేవుని చిత్తము సంపూర్ణంగా తెలుసుకోవడానికి ఏర్పాటు జరిగింది. అమెరికా దేశంలో ఒక ప్రముఖ పాస్టర్ ఉన్నాడు, ఆయన పేరు డేవిడ్ జెర్మాయా. ఆయన కూడా ఒక ఆర్టికల్ రాశాడు, డస్ గాడ్ స్టిల్ స్పీక్ త్రూ డ్రీమ్స్ టుడే? ఈ రోజున దేవుడు ఇంకా కలల ద్వారా మాట్లాడుతున్నాడా అని చెప్పిన తర్వాత ఆయన ఈ రకంగా రాశాడు, ఒకవేళ మనకు కలలు వస్తే అవి మనల్ని ప్రేరేపించేవిగా ఉంటే అవకాశం ఏంటంటే మనకు తిన్నది అరగలేదు. ఇది ఆయన మాట్లాడండి, మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చదువుకోవచ్చు. రెండవది అంటాడు, మనకు బైబిల్లో దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత ఉంది. ఆ ప్రత్యక్షత వచ్చిన తర్వాత చాలా కాలం గడిచిపోయింది. అంటే 1st సెంచరీలో ఈ యొక్క ఫుల్ రెవల్యూషన్ వచ్చింది. మనం ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాం, అంటే 20 సెంచరీస్ అయిపోయాయి. కనుక ఇప్పుడు ఇంతకాలం అయిపోయిన తర్వాత పరిశుద్ధ లేఖనాలు మనకున్నాయి. కనుక మనకు నిజముగా వి డోంట్ రియలీ నీడ్ డ్రీమ్స్, మనకు కలలు అవసరం లేదు అని అంటాడు. అండ్ దేవుడు ఒక గొప్ప మాట చెప్తాడు మోషే ద్వారా, అది చదివితే మనకి ఇంకా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సంఖ్యాకాండము ఒక్కసారి తిప్పండి, 12వ అధ్యాయము, నంబర్స్ 12th చాప్టర్, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6 నుండి 8వ వచనం వరకు. ఇద్దరు ఎవరంటే అహరోను మిరియాములు. వాళ్ళిద్దరూ మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడి కోపం వచ్చింది, వాళ్ళిద్దరిని బయటికి పిలిచాడు, వారితో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, దేవుడు మోషే గురించి అంటున్నాడు, మీలో ప్రవక్త ఉంటే యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడతాను. సో ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్లో దేవుడు ప్రవక్తలతో మామూలుగా కలలలో మాట్లాడేవాడు. కానీ మోషేను ఈ ప్రవక్తలతో ఒకనిగా సమానునిగా చూడట్లేదు. నా సేవకుడైనటువంటి మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. సో దేవుడు ఏం చెప్తున్నాడు, తెలుగులో కన్నా ఇంగ్లీష్లో బాగుంటుంది. దేవుడు అంటాడు మోషేతో, నాట్ సో విత్ మై సర్వెంట్ మోసెస్, విత్ హిమ్ ఐ స్పీక్ మౌత్ టు మౌత్ ఈవెన్ ఓపెన్లీ అండ్ నాట్ ఇన్ డార్క్ సేయింగ్స్. కలల్లో మనకు స్పష్టత ఉండదు. We will not have clarity in a dream. But when you read the scripture, when you listen to a message, there is great clarity. So దేవుడు అంటున్నాడు, ఇతర ప్రవక్తలందరితో నేను మాట్లాడితే అస్పష్టంగా మాట్లాడతాను, కలల్లో వారికి కొంత కనబడి కొంత కనబడనట్లు మాట్లాడతాను. కానీ మోషేతో మాట్లాడినప్పుడు మేమిద్దరం ఎదుట ఉన్నట్టు ముఖాముఖిగా నా నోటితో నేను మాట్లాడతాను, ఆయన నోటితో ఆయన నాతో మాట్లాడతాడు. ఇప్పుడు చెప్పండి, ఏది గొప్ప? మీకు దేవుడు అస్పష్టంగా మీరు నిద్రలో ఉన్నప్పుడు కలల్లో మాట్లాడడం గొప్ప, లేకపోతే దేవుడు ముఖాముఖిగా మీరు మెలకుగా ఉన్నప్పుడు అర్థమయ్యేటట్టు మాట్లాడడం గొప్ప? సో చిన్నపిల్లలకు బొమ్మలు ఇస్తారు, ఎందుకంటే బొమ్మల ద్వారా వారిని ఆకర్షించడం, వారిని అటెన్షన్లో పెట్టడం సులువు. కానీ పెద్దలకు బొమ్మలు ఇవ్వరు.
సో మేము ఇంకా చిన్నపిల్లల్లాగా ఉంటామంటే దేవుడు మిమ్మల్ని ఆ టైపులోనే చూస్తాడు. కానీ మాకు మెచ్యూరిటీ కావాలంటే మెచ్యూరిటీలో మనం చూసేది ఏంటంటే దేవుని యొక్క వాక్యము ద్వారానే అది సాధ్యం. సో ఇప్పుడు ఈ పద్ధతిని దేవుడు వాక్యంలో మనకు నేర్పిస్తున్నాడు కనుక ఆ పద్ధతిలోనే మనం ముందుకు సాగడం చాలా అవసరం. రెండో విషయాన్ని మీరు చూస్తే నెబుకద్నెజర్స్ డైలమా. నెబుకద్నెజర్కి కల వచ్చింది, ఆ తర్వాత కలతో పాటు నెబుకద్నెజర్కి కలత కూడా ఎదురైంది. సో రెండవది ఏంటంటే నెబుకద్నెజర్ యొక్క కలత. 1వ వచనంలో మనం చూసాం, మనసు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. తర్వాత ఆయన ఇతరులను పిలిపించినప్పుడు 3వ వచనంలో వారితో చెప్తున్నాడు, నేను మనోవ్యాకులమొంది ఉన్నాననగా. డీప్ డిస్టర్బెన్స్ అని ఉంది హీబ్రూ పదంలో. అంటే చాలా విస్తృతంగా నెబుకద్నెజర్కి బాధ అయింది. అండ్ మనందరికీ తెలుసు, జీవితం అనేది మన వైపు అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో సవాళ్లను విసురుతూ ఉంటుంది. నీవొక సామాన్యుడు అవ్వచ్చు, నీవొక సామంతుడు అవ్వచ్చు, నీకు విద్య ఉండొచ్చు, విద్య లేకపోవచ్చు, నీకు ధనం ఉండొచ్చు, ధనం లేకపోవచ్చు. జీవితము మనుషులందరినీ కూడా ఒక రకమైనటువంటి అనుభవం గుండా తీసుకెళ్ళినప్పుడు, జీవన సంబంధమైనటువంటి పాఠాలు నేర్పించాల్సి వచ్చినప్పుడు, వారిని పరిపక్వతలోనికి తీసుకొని రావాల్సి వచ్చినప్పుడు, దేవుడి యొక్క కార్యాలు వారి ద్వారా జరగాల్సి వచ్చినప్పుడు తప్పకుండా సవాలు చేస్తుంది. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. సో చాలా మంది ఎలా జీవించాలనుకుంటారంటే, నాకు అసలు లైఫ్లో ఎప్పుడు కూడా ఛాలెంజ్ ఉండొద్దు, ఆల్వేస్ ఐ వాంట్ బీ ఇన్ అ కంఫర్టబుల్ పొజిషన్, నేను ఎప్పుడు సుఖమైనటువంటి పొజిషన్లో ఉండాలి. ఒకటి తెలుసుకోవాలి, దేవుడు నన్ను దాని కొరకు సృష్టించలేదు. రెండవది, ఈ పాపిష్టి లోకము ఒకవేళ దేవుడు మనల్ని అలా వదిలిపెట్టాలనుకున్నా కూడా పాపిష్టి లోకం మనల్ని అలా ఉండనివ్వదు. అది కాన్స్టెంట్గా మనల్ని ఛాలెంజ్ చేస్తూనే ఉంటుంది. మీ ఇంట్లో మీకు ఛాలెంజెస్ ఉంటాయి, మీ యొక్క ఆఫీస్లో మీకు ఛాలెంజెస్ ఉంటాయి, మీ యొక్క కాలేజీలో మీకు ఛాలెంజెస్ ఉంటాయి, అండ్ బయట అనేక స్థలాల్లో మీకు ఛాలెంజెస్ ఉంటాయి. ఈ చక్రవర్తికి కూడా ఒక ఛాలెంజ్. ఆయన అనేకుల మీద దండెత్తి జయాన్ని పొందాడు, కానీ ఆయనకు ఒక కల వచ్చింది. అదేంటో ఆయనకు పూర్తిగా అర్థం అవ్వలేదు. ఆయన దాన్ని అస్పష్టంగానే జ్ఞాపకం ఉండొచ్చు. దాని గురించి ఆయన కలత చెందుతున్నాడు. సో ఇక్కడ ఆయన ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయాడు. మీకు తెలుసో లేదో, నెబుకద్నెజర్ ఎంతో శక్తివంతమైనటువంటి చక్రవర్తి, ఆ కాలంలో తిరుగులేనటువంటి రాజుగా పేరుగాంచాడు. సద్దాం హుస్సేన్ అనేటువంటి ఈ ఇరాక్ కింగ్ లేకపోతే డిక్టేటర్గా పేరుగాంచాడు. సద్దాం హుస్సేన్ తన యొక్క ప్రజలకు ఏం చెప్పేవాడో తెలుసా? ఐ యామ్ ద రీఇన్కార్నేషన్ ఆఫ్ నెబుకద్నెజర్ అని చెప్పేవాడు. నేను నెబుకద్నెజర్ తిరిగి పుట్టినటువంటి వాడను. నెబుకద్నెజర్ కాలంలో బబులోన్ ఎంత గొప్ప గ్లోరీతో ఉండిందో, ఎంత పవర్ఫుల్గా ఉండిందో, నా ఇరాక్ని ఇప్పుడు నేను అంత గొప్పగా చేస్తానని ఆలోచించే గల్ఫ్ వార్ మొదలుపెట్టాడు. అందుకనే అనేకులతో ఆయన అనవసరంగా యుద్ధాలు పెట్టుకున్నాడు. చివరికి ఆయన గతేమైందో మనందరికీ తెలుసు. కానీ సద్దాం హుస్సేన్ టోటల్ హార్ట్తో ఏం నమ్మాడంటే, నేను నెబుకద్నెజర్ యొక్క రీఇన్కార్నేషన్ని అని నమ్మాడు. నెబుకద్నెజర్ నాలాగా పుట్టాడు అని నమ్మాడు. సో సద్దాం హుస్సేన్ నెబుకద్నెజర్ని తన యొక్క రోల్ మోడల్గా తీసుకున్నాడు. అంటే నెబుకద్నెజర్ ఎంత స్థాయి నాయకుడో రాజో మనందరికీ తెలుస్తుంది. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మనోవ్యాకులతకు గురయ్యాడు. ఆయన కూడా షాక్ తిన్నాడు. ఆయన కూడా మరి ఆ యొక్క సందర్భాన్ని ఎదుర్కోవడానికి కష్టపడిపోయాడు. ఆయన ఒకటి తెలుసుకున్నాడు, ఒకటి భవిష్యత్తు మీద నాకు కంట్రోల్ లేదు, భవిష్యత్తును నేను పూర్తిగా తెలుసుకోలేను, అండ్ భవిష్యత్తును నేను పూర్తిగా కంట్రోల్ చేయలేను. నేను ప్రస్తుతాన్ని ఏమైనా చేయగలను. అండ్ ఎవరైనా సరే భవిష్యత్తు నా కంట్రోల్లో లేదు అన్నప్పుడు నిజంగా మీరు దాని గురించి ఆలోచిస్తే మీకు ఒకటి అర్థమవుతుంది, యు ఆర్ అ వెరీ వెరీ హెల్ప్లెస్ పర్సన్. అంటే నీవు చాలా నిస్సహాయమైనటువంటి మనిషివి. దేవుడి కళను ఎందుకు ఇచ్చాడో తెలుసా? వాళ్ళందరినీ మొదట నెబుకద్నెజర్కి ఆయన ఎంత ఇంపార్టెంటో, అసమర్థుడో చూపించాడు. తర్వాత నెబుకద్నెజర్ యొక్క థింక్ ట్యాంక్, ఆ యొక్క బబులోన్లో ఉన్నటువంటి బుద్ధిమంతులు ఎవరెవరైతే గొప్ప వ్యక్తులుగా పేరుగాంచబడ్డారో వారందరూ కూడా ఎంత ఇంపార్టెంట్, అసమర్థులో దేవుడు చూపించాడు. సో రాజుగారు నమ్ముకున్నటువంటి అడ్వైజర్లు, ఆయనకు సహాయం చేయాల్సినటువంటి మాంత్రికులు, శకునగాండ్రు, వీళ్ళందరూ కూడా కళ యొక్క భావాన్ని చెప్పలేకపోయారంటే వీళ్ళందరూ కూడా ఎందుకు పనికిరానటువంటి వారు. సో దేవుడు ఒక్కడే సార్వభౌముడు. దేవుడికి ఒక్కడికే భవిష్యత్తు తెలుసు. దేవుడు ఒక్కడే భవిష్యత్తును కంట్రోల్లో పెట్టుకొని ఎలా కావాలంటే అలా చేస్తాడు.
ఇప్పుడు ఆ సత్యాన్ని మనం ఒక విశ్వాసిగా నేర్చుకున్నప్పుడు మనకు కలిగేటువంటి ధైర్యం ఏంటో తెలుసా? నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, నా భవిష్యత్తును నేను నా యొక్క కంట్రోల్లో పెట్టుకోలేను, కానీ నా తండ్రి ఆ భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు. ఆ భవిష్యత్ అంతా ఆయన కంట్రోల్లో ఉంది. ఆయన నన్ను ఆల్రెడీ ఎంతగా ప్రేమిస్తున్నాడో క్రీస్తు యేసును నా కొరకు సిలువలో సమర్పించి రుజువు చేసేసాడు. సో వెన్ ఐ నో దట్ ద ఫ్యూచర్ ఈజ్ ఇన్ మై ఫాదర్స్ హ్యాండ్స్, ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. కానీ ఈ రోజున ప్రాబ్లం ఏంటంటే చాలామంది నెబుకద్నెజర్ని మించి క్రిస్టియన్ చర్చ్లో డీప్ డిస్టర్బెన్స్లో గురైపోతుంటారు. వాళ్ళ లైఫ్ పెద్ద టర్బులెన్స్ గుండా పోతుంటుంది. టర్బులెన్స్ అంటే ఏంటో తెలుసు అనుకుంటాను మీకు. విమానము మేఘాల్లో పోతున్నప్పుడు దడదడ 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 అంటుంటుంది. అంతవరకు క్రూజ్ చాలా హాయిగా, అసలు మనకేమి అవ్వనట్టు అట్లా వెళ్ళిపోతుంటాం. కానీ మేఘాలు రాగానే దడదడ దడదడ. సో చాలామంది జీవితంలో కూడా మరి నెబుకద్నెజర్ లాగానే డైలమాలకు గురైపోతుంటారు. సో దేవుడు మానవునికి ఎంతో జ్ఞానం ఇచ్చిన, సామర్థ్యం ఇచ్చిన, ఎన్నో రకాలైనటువంటి మరి నైపుణ్యతలను ఇచ్చిన, భవిష్యత్తును వాని యొక్క పరిధిలో పెట్టలేదు, వాని యొక్క ఆధీనంలో ఉంచలేదు. సో నెబుకద్నెజర్ ఏం చేశాడు? 2వ వచనంలో మీరు చూస్తే శకునగాండ్రను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలవమని ఆజ్ఞించాడు. వారందరూ వెంటనే హుటాహుటిగా వచ్చారు, రాజుగారి ముందు నిలిచారు. 3 రకాల ప్రజలు అండ్ తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ స్పెషలైజ్డ్ పీపుల్ మనకు అక్కడ కనపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేది ఏంటంటే గారడి చేసేవారు, గారడి విద్య గలవారు. వీరేంటి? మెజిషియన్స్ అన్నమాట. సో వీళ్ళు అనేక రకాలైనటువంటి మ్యాజిక్లు, ట్రిక్కులు అండ్ గిమ్మిక్కులు చేసేటువంటి వారు. అలాంటి వారు మరి ఇప్పుడు మనకు పీసీ సర్కార్ ఉన్నట్టు అప్పుడు కూడా వాళ్ళకు ఉండేవారు అన్నమాట. 2వది ఏంటంటే వాళ్ళకి అస్ట్రాలజర్స్ ఉండేవారు, శకునగాండ్రు అన్నమాట. వీళ్ళు స్టార్ గేజర్స్, నక్షత్రాలను మరి గ్రహాలను పఠించి వాటి యొక్క ప్రభావం ప్రజల మీద ఎంత మట్టుకు పడుతుందో అండ్ ప్రజల జీవితాలు ఏ రకంగా అటు ఇటు వెళ్ళిపోగలవో ప్రజలకు చెప్పేవారు. ఆ రోజున ఉన్నారు, ఈ రోజున కూడా ఉన్నారు. 3వది సార్సరర్స్ అంటే మాంత్రికులు. వీళ్ళు ఏం చెప్పేవారు? మేము చనిపోయినటువంటి వారితో సంపర్కము చేసి ఆ యొక్క ఆత్మలతో మేము మాట్లాడి వారి ద్వారా సమాచారాన్ని సేకరించి మీ యొక్క భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, మీకు ఏ రకమైనటువంటి విపత్తులు ఉంటాయో వాటిలో పరిష్కారాలు ఏంటో చెప్పగలం అని వారు చెప్తారనమాట. సో ఈస్టర్న్ రిలీజన్స్, ఈస్టర్న్ కంట్రీస్ వీటి మీద చాలా ఎక్కువగా ఆధారపడేవి, ఇప్పటికి కూడా ఆధారపడుతున్నాయి. మీకు తెలుసో లేదో 2015 సంవత్సరంలో అమెరికాలో సైకిక్ ఇండస్ట్రీకి ఎంత రాబడి ఉందో వారు ఒక సర్వే చేశారు. సైకిక్ ఇండస్ట్రీ అంటే తెలుగులో అంతీంద్రియ అని అంటారు. అంటే మన యొక్క ఆత్మకు, మన యొక్క లోపల ఉన్నటువంటి విషయాలకు సంబంధించి, మనం భయపడేటువంటి విషయాలకు సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి మనం తెలుసుకోవడానికి సైకిక్ని లేకపోతే ఒక విచ్ డాక్టర్ని సంప్రదించినప్పుడు వారికి ఇచ్చేటువంటి ఫీజు ఎంత అంటే $2.1 బిలియన్. అంత విస్తృతంగా. అండ్ మీరు ఈ లెక్కను వారు ఎట్లా తీసుకున్నారంటే 2011 నుండి 2015 వరకు 2.4% గ్రోత్ రేట్ కనపడుతోంది. సో 2016 నుండి 2021కు ఈ యొక్క గ్రోత్ రేట్ డబుల్ అవుతుందంట. మనం చెప్తుంటాం అమెరికా నిండా బైబిల్స్ ఉన్నాయి, అమెరికా నిండా చర్చెస్ ఉన్నాయి, అమెరికా నిండా బైబిల్ బోధకులు ఉన్నారు, అమెరికా నిండా క్రైస్తవులు ఉన్నారని. సో అమెరికాలో ఉన్నటువంటి వారికి దేవుడి మీద విశ్వాసం తగ్గిపోతుంది, అమెరికాలో ఉన్నటువంటి వారికి మాంత్రిక శక్తుల మీద, ఈ రకంగా ఉండేటువంటి సైకిక్కుల మీద, విచ్ డాక్టర్ల మీద ఫీజులు కట్టి మరి విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. అండ్ మన దేశంలో కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఈ సర్వే చేసినటువంటి వారు వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ సైకిక్కులకు ఒకవేళ నిజంగా భవిష్యత్తు తెలిసి ఉంటే వారు ఎందుకని ఏ కంపెనీ స్టాక్స్ బాగా పెరుగుతుందో తెలుసుకొని ఆ స్టాకుల్లో డబ్బు పంపిణీ చేసుకొని లేకపోతే పెట్టుబడిగా పెట్టి బిలియనియర్లు అవ్వట్లేదు? అండ్ అమెరికాలో జాక్పాట్ లాటరీలు చాలా ఉంటాయి, వారికి ముందే తెలుసు కదా ఏ లాటరీ ఏ టికెట్కి వస్తుందో. సో ఆ టికెట్ను వీరు కొనుక్కొని బిలియనియర్లు ఎందుకు అవ్వట్లేదు? వీళ్ళందరూ ఫేకులు, బోగస్ ఏజెంట్లు అండ్ సాతాని యొక్క శిష్యులు అని వారే తేల్చేశారు. మన దేశంలో కూడా మనం చూస్తుంటాం, మన యొక్క రాజకీయవేత్తలు, మన యొక్క బిగ్ వ్యాపారవేత్తలు, మన యొక్క స్పోర్ట్స్లో అండ్ ఫిల్మ్లో ఉన్నటువంటి సెలబ్రిటీలు, మన యొక్క జడ్జిలు, మన యొక్క బ్యూరోక్రాట్లు ఎలా జాతకాలు చెప్పించుకుంటారో, ఎలా సైకిక్కుల దగ్గరికి వెళ్తారో, ఎలా ముహూర్తాలు పెట్టుకుంటారో, ఎలా వారి యొక్క సీట్లో కూర్చునే ముందు అన్నీ చేయించుకొని కూర్చుంటారో. మీకు తెలుసో లేదో కొంతమంది బిషప్పులు ఎన్నికల ముందు వారు కూడా మంత్రాలు తంత్రాలు వేయించుకొని మరి ఈ పని చేస్తారు. సో ఇది చాలా దారుణమైనటువంటి విషయం. 84లో
అప్పుడు మరి జార్జ్ బుష్ ప్రెసిడెంట్ సీనియర్, ఆయన యొక్క భార్య బార్బరా బుష్ ఒక మరి పబ్లిక్ కన్వకేషన్లో ఉన్నప్పుడు ఆమె అడగలేదు, కానీ ఆమె పక్కనే ఒక అస్ట్రాలజర్ ఉన్నాడు. అస్ట్రాలజర్ వచ్చి ఆమెతో చెప్పాడు, నేను మీది జార్జ్ది మరి ఆ యొక్క హారోస్కోప్ చదివాను, మీ ఇద్దరు జెమినీలు. జెమినీ అంటే మీకు తెలుసు అనుకుంటాను, జెమినీ పిక్చర్స్ కాదు, జెమినీ లియో తెలుసు అనుకుంటాను, స్కార్పియో. సో ఇవన్నీ మనము రోజు పేపర్లో చూస్తుంటాం, లేకపోతే టీవీలో వాళ్ళు చెప్తుంటే వింటుంటాం, లేకపోతే మన యొక్క ఫోన్లో కొంతమంది ఇంకా సోకాల్డ్ క్రిస్టియన్స్ వాటిని ఫాలో అవుతుంటారనమాట. సో ఆమె అడగకుండానే పక్కన వచ్చేసి, మీ ఇద్దరు జెమినీలు, అసలు మీరు జార్జిని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది, ఎందుకంటే 2 జెమినీలకు పొసగదు అని చెప్పాడు. ఆమె ఏమనలేదు. తర్వాత తన ఫ్రెండ్తో అంటోంది, మా ఇద్దరికి పెళ్ళై 50 ఏళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు ఎప్పుడైనా మా ఇద్దరి మధ్యలో చిన్న కలత వస్తే నేను జార్జ్తో అంటుంటాను, ఆ యొక్క అస్ట్రాలజర్ చెప్పింది కరెక్టే కదా అనేసి. ఎంత పెద్ద మూర్ఖుడో చూడండి. పెళ్లి చేసుకుని హాయిగా 50 ఏళ్ళు వాళ్ళు కాపురాన్ని చేసిన తర్వాత మీ ఇద్దరికి పొసగదు అని చెప్తున్నాడు. 18వ వచనంలో వీళ్ళందరికీ చేతగానటువంటి విషయంగా మనం ఇక్కడ చూస్తాం. కానీ 18వ వచనంలో, 2వ అధ్యాయం 18వ వచనంలో దానియేలు ఏమంటున్నాడో చూడండి. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించాను. సో ఈ కల యొక్క మర్మము దానియేలు వారికన్నా 10 శ్రేష్టమైనటువంటి బుద్ధి జ్ఞానములు కలిగినటువంటి వాడైనా కూడా నేను చెప్పేస్తాను అనట్లేదు. పరలోకమందున్నటువంటి దేవుడికి తప్ప దాని మర్మం ఇంకెవడికి తెలియదు. కనుక ఆయన మనల్ని కటాక్షించి దాన్ని మనకు తెలియచేసి మనందరి ప్రాణాలు పోకుండా కాపాడునట్లు ఆయన్ని వేడుకోవాలని చెప్పాడు. విక్టర్ హూగో అనేటువంటి ఒక మేధావి ఆయన అనేవాడు మనుషులకు ఇలాంటివి ఎప్పుడైనా ఎదురైతే కలత చెందుతారు. అయితే మానవులు నేర్చుకోవాల్సినటువంటిది, ముఖ్యంగా విశ్వాసులు అని చెప్పుకునేవారు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, జీవితంలో పెద్ద దుఃఖాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి, జీవితంలో పెద్ద దుఃఖాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి, అండ్ జీవితంలో చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఓర్పుతో ఉండండి. పెద్ద దుఃఖాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండండి, చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఓర్పుతో ఉండండి. మీ బాధ్యత ఏంటో తెలుసుకోండి, ఆ రోజున మీ పని పూర్తి చేయండి, నెమ్మదిగా నిద్రపోండి. గుర్తుపెట్టుకోండి, మీ దేవుడు మెలకువగా ఉన్నాడు. రిమెంబర్ దట్ యువర్ గాడ్ ఈజ్ అవేక్. వైల్ యు ఆర్ అస్లీప్ యువర్ గాడ్ ఈజ్ అవేక్. సో అవర్ గాడ్ ఈజ్ నాట్ స్లీపింగ్ విత్ అస్. అది మనకు తెలిసినప్పుడు, కునుకక నిద్రపోక కాచి కాపాడేటువంటి దేవుడు నా దేవుడు అని మనకు తెలిసినప్పుడు మనం హాయిగా నిద్రపోవచ్చు. అండ్ ప్రతిరోజు ప్రతిసారి మనకు ఒక చిన్న బిడ్డను ఒక తల్లి ఒడిలో దేవుడు చూపించినప్పుడు మనం ఎట్లా ఆయన ఒడిలో ఉండాలో మనకు నేర్పిస్తున్నాడు. ఆ చిన్న పసికందు తల్లి ఒడిలో ఉన్నప్పుడు దానికి నెక్స్ట్ గంట ఏమవుతుందో ఆలోచనే ఉండదు, ఆందోళనే ఉండదు. రేపది ఏం కట్టుకోవాలో, రేపది ఏం తినాలో, రేపది కాలకృత్యాలు చేస్తే దాన్ని ఎవరు గడుగుతారో దానికి అసలు చింతే లేదు. మొత్తం బరువు అంతా భారం అంతా తల్లి మీద వేసేసింది. మనం అట్లా ఎందుకు ఉండలేం? మనం అంటాం వీఆర్ ఎడ్యుకేటెడ్, వీఆర్ ఫైన్ ట్యూన్డ్, వీఆర్ సోఫిస్టికేటెడ్, వీఆర్ బిగ్ ఫూల్స్ అండ్ దే ఆర్ వైజ్. సో విక్టర్ హూగో చాలా మంచి మాట చెప్పాడు, గో టు స్లీప్ ఇన్ పీస్, గాడ్ ఈజ్ అవేక్. దానియేలు 11లో మనం చూస్తాం, తమ దేవుడిని ఎరిగినటువంటి వారు బలము కలిగి ఉంటారు, ఎందుకంటే వారు గొప్ప కార్యాలు చేస్తారు. సో దానియేలు ఏమాత్రం కలత చెందలేదు. దానియేలు ఒక 18 years యంగ్ టీనేజర్. ఈయనేమో నెబుకద్నెజర్, ఒక దేశానికి చక్రవర్తి, గొప్ప అనుభవశాలి, గొప్ప యోధుడు. ఆయన కలత చెందాడు. ఆయనకి ప్రాణాల మీదకి రాలేదు. ఇక్కడ దానియేలును ఆయన స్నేహితులను మిగతా జ్ఞానులతో చంపి పారేయమన్నాడు, తుత్తునియలుగా చేయమన్నాడు, వాళ్ళ ఇళ్లను పెంట కుప్పలుగా తయారు చేయమన్నాడు. అయినా కూడా దానియేలుకు భయం లేదు. సో నా ప్రియమైనటువంటి తోటి క్రైస్తవ సహోదరులారా, మీ దేవుడు మీకు తెలిస్తే మీ జీవితంలో డైలమాలు, కలతలు ఎదురైనప్పుడు మీరు దానియేలులాగా ప్రవర్తించగలరు. షికాగోలో యూనివర్సిటీ ఆఫ్ షికాగో డివినిటీ స్కూల్లో మరి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి కూడికను వారు పెడతారు, బ్యాప్టిస్ట్ డే అని అంటారు దాన్ని. సో దానికి ఒకసారి జర్మనీ నుండి ఒక ఫేమస్ థియోలాజియన్ని పిలిచారు, డాక్టర్ పాల్ టిల్లిక్ ఆయన పేరు. ఈయన 1886లో పుట్టాడు. 1933లో న్యూయార్క్లో ఉన్నటువంటి యూనియన్ సెమినరీ, చాలా ప్రముఖ బైబిల్ సెమినరీ అన్నమాట, దాంట్లో ఆయన మరి బైబిల్ థియాలజీ చేశాడు.
ఆ తర్వాత ఆయన పెద్ద ఫిలాసఫర్ అయిపోయాడు. ఆయన్ని ఇక్కడ భాషనివ్వడానికి, లెక్చర్ ఇవ్వడానికి ఈ యూనివర్సిటీ వాళ్ళు పిలిచారు. ఆయన వచ్చి ఆ రోజున క్రీస్తు యొక్క పునరుత్థానం గురించి మాట్లాడాడు. రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఏం చెప్పాడు? తన సొంత రెస్టిట్యూషన్ థియరీ చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు నిజముగా శారీరకముగా చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు సమాధుల్లో ఉండి ఆ తర్వాత శారీరకంగా తిరిగి లేవలేదు. యేసుక్రీస్తు యొక్క అనుభవం, పునరుత్థానం అనేది ఒక ఎక్స్టాటిక్ ఎక్స్పీరియన్స్. ఆయన యాక్చువల్గా పేతురు నీవు జీవం గల దేవుని కుమారుడవు అని మత్తయి 16లో ఒప్పుకోకముందే వీరి యొక్క మనస్సుల్లో అలాంటి ఎక్స్టాటిక్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేశాడు. సో అది ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, అదొక ఫిజికల్ లిటరల్ ఎక్స్పీరియన్స్ కాదని క్రీస్తు యేసు యొక్క పునరుత్థానాన్నే కొట్టిపారేశాడు. ఆ తరువాత ఆయన అన్నాడు, మనం పరలోకాన్ని నరకాన్ని సీరియస్గా తీసుకోవాలి, దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రతకాలి, కానీ వాటిని లిటరల్గా తీసుకోవద్దు. అంటే నిజంగా పరలోకం ఉంది, నిజంగా నరకం ఉంది అని మనం నమ్మి బతకొద్దు అని చెప్పేశాడు. సో ఆయన ఏం చేశాడు, ఒక డివినిటీ స్కూల్లో ఒక యూనియన్ సెమినరీ నుండి వచ్చినటువంటి పెద్ద థియోలాజియన్ పచ్చి బైబిల్ వ్యతిరేకమైన విరుద్ధమైనటువంటి బోధలు చేశాడు. అప్పుడు ఒక ముసలాయన, ఆయన 2 గంటల సేపు జర్మన్ యాక్సెంట్తో మాట్లాడిన తర్వాత ఆయన యొక్క టీచింగ్లో ఇంకా చాలా ఉంది, నేను దాన్ని వదిలేస్తున్నాను, ఎసెన్షియలైజేషన్ అంటాడు ఆయన. అదంతా చెప్పిన తర్వాత ఒక ముసలాయన దేవుని సేవకుడు లేచి, డాక్టర్ టెల్లెక్ నాకు ఒక ప్రశ్న ఉంది అని చెప్పి తన సంచిలో నుండి ఒక యాపిల్ తీశాడు. దాన్ని తిన్నాడు. తిని నములుతూ, నేను ఈ యాపిల్ తింటున్నాను, దీని రుచి ఎట్లా ఉందో, ఇది పుల్లగా ఉందో తీయగా ఉందో మీరు నాకు చెప్పాలని చెప్పి మరలా కోరికి కరకర తింటున్నాడు. అప్పుడు ఆయన చాలా మర్యాదతో చెప్పాడు, నేను దాన్ని రుచి చూడలేదు కనుక అది పుల్లగా ఉందో తీయగా ఉందో నేను ఎట్లా చెప్పగలను, అది నాకు సాధ్యం కాదు. అప్పుడు ఈయన ఇంకొక బైట్ తీసుకొని చెప్పాడు, నువ్వు అసలు మా యేసుని ఎప్పుడు రుచి చూడలేదు కనుక నీకు మా యేసు గురించి ఏం తెలుసు, నోరు మూసుకొని పోమన్నాడు. సో అప్పటిదాకా సైలెంట్గా ఉండి ఆయన యొక్క బోధకు ఎట్లా రెస్పాండ్ అవ్వాలో తెలియనటువంటి యూనివర్సిటీ ఆ యొక్క క్రౌడ్ అంతా ఒక్కసారి లేచి చప్పట్లు కొట్టారు. అండ్ టిలిక్ ఆయన యొక్క లెక్చర్తో అక్కడ నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ రోజున ప్రాబ్లం ఏంటంటే, మనకు కూడా మన దేవుడు మనము రుచి చూచి ఎరిగినటువంటి వారం కాదు. నెబుకద్నెజర్కి దేవుడేంటో తెలియదు, కానీ దానియేలుకు దేవుడేంటో తెలుసు. మనం చెప్పడానికైతే చెప్తాము, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. సో నీ దేవుడు ఎంత ఉత్తముడో, నీ దేవుడు నిన్ను ఎంతగా ఉద్ధరించగలడో, నీవు ఆయనతో అన్యోన్య బంధాన్ని పెట్టుకొని ఆ రకంగా ఆయనను ఆస్వాదించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అప్పుడు విశ్వాసంలో ఎదుగుదల ఉంటుంది, అప్పుడు ధైర్యంలో ఎదుగుదల ఉంటుంది, అప్పుడు నువ్వు గొప్ప కార్యాలు దేవుడి కొరకు చేయగలవు. లేకపోతే నీ జీవితం అంతా కూడా చర్చిలో అట్లా సీట్లో కూర్చొని వెళ్ళిపోవడానికి అయిపోద్ది. ఎక్స్ప్లాయిట్స్ అనేవి ఉండవు. దేవుణ్ణి ఎరుగనటువంటి వారు ఎంతసేపు చెత్తను, రబ్బిష్నే ఆలోచిస్తారు, రబ్బిష్నే నమ్ముతారు, రబ్బిష్నే మాట్లాడతారు, రబ్బిష్గానే బతుకుతారు. మన ఫైనల్ పాయింట్లోనికి వచ్చేద్దాం, టైం అయిపోతుంది. నెబుకద్నెజర్స్ డిమాండ్, నెబుకద్నెజర్ కళ, నెబుకద్నెజర్ కలత, ఇప్పుడు ఫైనలీ నెబుకద్నెజర్ యొక్క కఠినమైన ఆజ్ఞ. ఆ రాజుగారు చాలా అవివేకంతో ప్రవర్తించారు. తొందరగా ఆయన ఆ యొక్క సమస్యకు పరిష్కారం ఇవ్వాలని వచ్చినటువంటి వారిని బెదిరించారు. మీరు తర్వాత చదువుకోండి ఆ వచనాలన్నీ. ఆ కల్దీయులు ఎవరైతే గారడి విద్య, మాంత్రిక విద్య అండ్ శకునము చెప్పేటువంటి నైపుణ్యతను కలిగినటువంటి వారిగా ఉన్నారో, ఈ దేశమంతట్లో గొప్పగా మరి జ్ఞానులుగా ఎంచబడ్డారో, వారు వచ్చినప్పుడు వారు అడిగారు, రాజా మాకు కళ చెప్పండి, భావం చెప్తామని. రాజు అన్నాడు, ఆ కళను దాని భావాన్ని మీరే చెప్పాలి, మీరు చెప్పకపోతే మిమ్మల్ని తుత్తునియలుగా కొడతాను, మీ ఇళ్ళు పెంటగొప్పగా చేస్తాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, అది ఎంత దారుణమైనటువంటి డిమాండో. ఏ మనిషి అయినా మీకు వచ్చినటువంటి కళ గురించి చెప్తాడా? మీరు ఆ కళ గురించి మాకు చెప్తే మేము మిమ్మల్ని చెప్పొచ్చేమో, కానీ మీకు కళ వచ్చింది, ఆ కళ ఏంటో మేము చెప్పాలా, దాని అర్థం ఏంటో మేము చెప్పాలంటే అసలు కళకు అర్థం చెప్పడమే మాకు చేత కాదు. ఇప్పుడు స్కాలర్స్ మధ్యలో ఒక విభేదం ఉంది. నెబుకద్నెజర్ నిజంగా కళను మర్చిపోయినందుకు అట్లా అడిగాడా, లేకపోతే ఆయనకు కళ అస్పష్టంగా గుర్తుండి వీరిని పరీక్షించడానికి అట్లా అడిగాడా? చాలామంది అభిప్రాయం ఏంటంటే ఆయనకు కళ తెలుసు, కాకపోతే ఆయన దగ్గర చాలా గొప్పగా పోజ్ కొట్టేటువంటి వీరు నిజంగా కళ యొక్క అర్థాన్ని చెప్పడానికి సామర్థ్యం కలిగిన వారో కాదో అని తెలుసుకోవడానికి ఆ మాటను చెప్పాడు. 9వ వచనంలో అదే చూస్తాం. కనుక కళను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియచేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును.
ఎందుకంటే చాలామంది కళ గురించి మనం చెప్పగానే మనకు కళ్ళబొల్లి కబుర్లు చెప్పేసి వెళ్ళిపోతారు. జోసిఫస్ అనేటువంటి హిస్టారియన్ ఏమంటాడంటే, నిజంగానే రాజు కళను మర్చిపోయాడు. జెరోమ్ అనేటువంటి చర్చ్ ఫాదర్ ఏమంటాడంటే, లేదు, కళ అనేది ఆయనను బాగా కలతకు గురి చేసింది. సో అస్పష్టంగా కళ ఆయనకు గుర్తుంది. కాకపోతే ఆయన వారి నోట దాన్ని విని దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దాని భావాన్ని తెలుసుకోవాలని ఆ బాధ్యత వారి మీద పెట్టాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, బబులోను సామ్రాజ్యంలో వారికి ఒక మూఢ విశ్వాసం ఉండేది. వాళ్ళకు ఉండేటువంటి మూఢాచారం ఏంటంటే, ఎవరికైనా కల వచ్చినప్పుడు, వాడు కలతకు గురైనప్పుడు, ఒకవేళ ఆ కల వానికి గుర్తుండకపోతే వాని యొక్క కుల దేవత వాడి మీద కోపగించాడు కనుక వాడు కల మర్చిపోయేటట్టు చేశాడు. సో ఈ కల వానికి గుర్తొచ్చేంత వరకు, దాని అర్థం వానికి తెలిసేంత వరకు ఆ దేవత ముందు వాడు అపవిత్రుడు. ఇప్పుడు బహుశా నెబుకద్నెజర్ అట్లా ఆలోచించాడో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఆచారంలో అదొక మూఢ నమ్మకం అన్నమాట. సో దేవుడు మరొకసారి ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని మనకు చూపిస్తున్నాడు. నెబుకద్నెజర్ యొక్క సైకిక్స్కి, మరి ఆ దేశంలో ఉన్నటువంటి ఎవ్వరికి కూడా ఈ యొక్క కళ గురించి, దాని భావం గురించి అంతుబట్టట్లేదు. మీరు యెషయా గ్రంథం 46వ అధ్యాయం చదివితే అక్కడ ప్రభువు ఈ మాటలు చెప్పాడు. 9-10 వచనాలు. యెషయా 46 9-10 వచనాలు. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకునుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదనియును చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. సో పూర్వకాలం నుండి అంటే కాలం మొదలైనప్పటి నుండి, మనుషులు ఉనికిలోనికి వచ్చినప్పటి నుండి భవిష్యత్తులో ఏం జరగాలో అది దేవుడే తెలియజేస్తాడు. సో ఇప్పటికి కూడా మనము ఎవరి దగ్గరకో పోయి జాతకం చూపించుకోవడం, ఎవరి దగ్గరకో పోయి రాశి ఫలాలు చూపించుకోవడం, ఎవరి దగ్గరకో పోయి ఇంకొకటి మనము నక్షత్రాల్ని, మన యొక్క తిథుల్ని, మన యొక్క గ్రహాలను, మనకున్నటువంటి శనిని మనం తెలుసుకోవడంలో లాభం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరికీ మన భవిష్యత్తు గురించి తెలియదు. దేవుడికి ఒక్కడికే మన భవిష్యత్తు గురించి తెలుసు. అండ్ వీళ్ళని తుత్తునీయులుగా చేస్తారు అన్నప్పుడు వీళ్ళు మరలా రాజుగారిని బతిమాలుకోవాల్సి వచ్చింది. మీరు అది చదువుకోండి. గ్లీసన్ ఆర్చర్ అనేటువంటి బైబిల్ స్కాలర్ ఒక మాట అంటాడు. ఆ రోజుల్లో ఆ దేశాల్లో ఒక ఆనవాయితీ ఉండేది. ఏంటంటే, ఒక మనిషిని డిస్మెంబర్ చేయడానికి వాడి 2 చేతులకు 2 కాళ్లకు 4 వైపుల తాళ్ళు కట్టి, 4 చెట్లు దగ్గరగా ఉన్నటువంటి చెట్లకు వాడిని 4 వైపులా కట్టేసి, చెట్లను పైన ఇట్లా దగ్గరగా తాడుతో కట్టేసేవారు. ఇట్లా వాటిని దగ్గరగా వంచి కట్టి, వీడిని దీనికి కట్టిన తర్వాత పై తాడును తెగేసేవారు. తెగేసినప్పుడు చెట్లు ఇట్లా వెనక్కి వెళ్ళిపోగానే ఈ మానవుడు 4 భాగాలు అయిపోయేవాడు. సో తుత్తునీయులుగా చేయుటలో అది ఒక విధానం అన్నమాట. ఆయన దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పాడు. మీరు నా కళ భావం చెప్తే మీకు విస్తృతంగా బహుమానాలు ఇస్తానన్నాడు. దానములు, బహుమానములు, మహాఘనత నా సముఖములో మీరు పొందుతారు అని చెప్పాడు. సో ఒకవైపునేమో బెదిరించాడు, ఇంకొక వైపునేమో బహుమానాల గురించి కూడా చెప్పాడు. ఇప్పుడు పౌలు భక్తుడు ఒక మాట రాశాడు. 1 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనం. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. సో నెబుకద్నెజర్లో ఉన్నటువంటి విషయాలు నెబుకద్నెజర్కే తప్ప మరి ఎవరికి తెలుస్తాయి? కల్దీయులకు తెలియవు, దానియేలుకు తెలియవు, ఎవరికి తెలియవు. సో నీలో ఉన్నదేంటో నీకే తెలుసు, నాలో ఉన్నదేంటో నాకే తెలుసు. నిజం చెప్పాలంటే తల్లిదండ్రుల మనసులో ఏముందో పిల్లలకు తెలియదు, పిల్లల మనసులో ఏముందో తల్లిదండ్రులకు తెలియదు. భార్య మనసులో ఏముందో భర్తకు తెలియదు, భర్త మనసులో ఏముందో భార్యకు తెలియదు. అండ్ బైబిల్లో 1 కొరింథీ 2:11 అదే చెప్పాడు. సో వీళ్ళు కూడా ఆ మాటని అంటారు. మీరు చదువుకోండి. 11వ వచనంలో ఈ మాంత్రికులు వీళ్ళందరూ ఆయనతో అదే చెప్తున్నారు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలకు కాక మరెవరునూ ఈ సంగతి తెలియచెప్పజాలరు. అండ్ దేవతల నివాసములు శరీరుల మధ్యలో ఉండవు కదా. వారికి హాఫ్ ట్రూతే తెలుసు, మనకి ఫుల్ ట్రూత్ తెలుసు. వాళ్ళు అంటున్నారు, గాడ్స్ డు నాట్ డ్వెల్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. మనుషులతో దేవుళ్ళు సహవాసం చేయరు. వాళ్ళ దేవుళ్ళు వారికి ఎంతో దూరాన ఉన్నారు అసలు ఉంటే. కానీ మనకు తెలుసు, మన ఇమ్మానుయేల్ ఎప్పుడు మనతో ఉంటాడు, మనల్ని విడవడు, ఎడబాయుడు. మన దేవుడి పేరే ఏంటి? దేవుడు మనకు తోడు. అండ్ మనకు దేవుడు తన ఆత్మనిచ్చాడు. అండ్ ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనలో ఉంటాడు, మనల్ని నిత్యము నడిపిస్తాడు. అదే 1 కొరింథీ 2వ అధ్యాయము 11లో 2వ భాగాన్ని చదువుతున్నాను.
అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. 12లో అంటాడు, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. సో మనకు దేవుని ఆత్మ ఉన్నాడు, దేవుని వాక్యం ఉంది కనుక మనకు మాత్రమే దేవుని విషయాలు తెలుసు. కానీ సమస్య ఏంటంటే చాలామంది దేవుడి ఆత్మను దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ సత్యాలను తెలుసుకోరు. నా ముగింపులో, ఇంతకీ కల్దీయులు వచ్చినప్పుడు ఆ మాంత్రికులు, గారడి విద్య వారు, శకునగాండ్రు వచ్చారు. దానియేలు అండ్ స్నేహితులు రాలేదు. ఎందుకని మీరు గమనిస్తే 14వ వచనంలో దానియేలును అతని స్నేహితులను, యాక్చువల్గా 13వ వచనంలో వారు అంటే ఎవరికైతే ఆజ్ఞ ఇవ్వబడిందో జ్ఞానులందరినీ చంపేయమని, వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. సో వీళ్ళు ఆ గ్రూప్తో ఆ కోర్టులో లేరు. ఎందుకని? దాని గురించి జెరోమ్ అనేటువంటి చర్చ్ ఫాదర్ 2 ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాడు. ఒకటి, వీళ్ళు నిజంగా రాజుగారు ఇస్తానని చెప్పినటువంటి బహుమానాల కొరకు కక్కుర్తి పడి అక్కడికి పోలేదు. 2, కల్దీయులు ఎవరైతే వీరికి పోటీదారులుగా ఉన్నారో, వీరు ఆల్రెడీ వీరిని బీట్ చేసి 10 times బెటర్ పీపుల్గా రాజుగారి ముందు మరొక గొప్ప సర్టిఫికేట్ కొట్టేశారు. సో వీరు ఈర్ష్యతో వారిని రానివ్వలేదు అని జెరోమ్ అంటాడు. అయి ఉండొచ్చు, నాకు తెలియదు. సో మొత్తానికి 14 and 15లో మీరు చూస్తే ముగింపులో దానియేలే బబులోన్లో జ్ఞానులను చంపడానికి బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన అర్యోకు దగ్గరికి వెళ్ళి జ్ఞానయుక్తముగా మనవి చేశాడంట. ఆయన కోపం రాలేదు, ఆయన అక్కడికి వెళ్ళి డిమాండ్ చేయలేదు. దానియేలులో మనం ఫస్ట్ చాప్టర్లో మనం నేర్చుకుంది ఏంటంటే ఈజ్ అ వెరీ హంబుల్ మ్యాన్. మళ్ళీ ఇక్కడ మనం చూస్తున్నాం ఈజ్ ఆల్సో అ వెరీ వైజ్ మ్యాన్. జ్ఞానయుక్తముగా ఆయన మనవి చేశాడు. ఏమి డిమాండ్ చేయట్లేదు, సింపుల్గా తెలివితో, సమయస్ఫూర్తితో, మర్యాదతో, ఘనముగా ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆయన తెలుసుకుంటున్నాడు. అండ్ ఒక్కసారి ఆలోచించండి, ఒక మనిషి మరణ శాసనం నీ తల మీద ఉంది, నీ తలకాయ ఎప్పుడైనా తెగ్గొట్టబడొచ్చు, నేను చంపడానికి మేము వచ్చామని చెప్పినటువంటి అధికారి ముందు అంత నింపాదిగా మాట్లాడుతున్నాడు అంటే ఆలోచించండి. వినయం ఉన్న చోట జ్ఞానం ఉంటుంది, అండ్ జ్ఞానం ఉన్న చోట ధైర్యం ఉంటుంది, అండ్ అలాంటి చోటే సమాధానంతో మన ముందున్నటువంటి విపత్కర పరిస్థితిని మనం ఎదుర్కోవచ్చు. సో ఫిలిప్పీ 4:7 మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. దానియేలు చాలా చక్కని మాట చేశాడు. ఆయన కామెంట్ మీరు చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండరు. ఆయన ఏమంటున్నాడు 15లో, రాజును వద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమి? ఆయన ఎందుకు రాజు ఇంత సివియర్ కమాండ్మెంట్ని ఇచ్చాడు అనట్లేదు, ఎందుకు ఇంత స్పీడీగా ఆయన ఈ పని చేయమంటున్నాడు అని అడుగుతున్నాడు. ఇంత కఠినమైనటువంటి ఆజ్ఞ ఏంటి అని అడగట్లేదు, ఇంత తొందరపడిపోతున్నాడు ఏంటి, కొంత టైం ఇవ్వాలి కదా. అండ్ మీరు పైన చదివితే రాజుగారు ఆ యొక్క బుద్ధిమంతులతో అన్నారు, మీరు కాలహరణం అంటే టైం వేస్ట్ చేయాలని మీరు ప్లాన్ వేస్తున్నారు, మీ కాలాన్ని చాలా ఉపయోగంగా వాడుకోవాలని మీరు ప్లాన్ వేస్తున్నారు, మీకు అసలు టైమే ఇవ్వను, వెంటనే నా కలం చెప్పాలి, నా కళ అర్థాన్ని చెప్పాలి అన్నాడు. మీరు 16వ వచనంలో చూడండి, దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు ఏం కావాలని అడిగాడు. అండ్ బైబిల్ మనం చూస్తే రాజుగారు దానియేలుకు సమయం ఇచ్చాడు. మిగతా వారికి ఇవ్వడానికి ఒప్పుకోలేదు, కానీ దానియేలుకి ఇచ్చాడు. అంటే డానియల్ మీద గాడ్స్ ఫేవర్ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం డానియల్ మీద రాజుగారికి కూడా వీళ్ళ మీద లేని కాన్ఫిడెన్స్ ఉండాలి. సో మనము నేర్చుకునేది ఏంటంటే, మనం దేవుడి యొక్క అనుగ్రహం కింద ఉంటే దేవుడు మన శత్రువులను కూడా మనకు స్నేహితులుగా చేస్తాడు. మన మీద అధికారంతో ఉన్నటువంటి వారు కూడా మన మాట వినేటట్టు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా తండ్రి, మీ యొక్క వాక్యంలో మీ దాసుడైనటువంటి దానియేలు ద్వారా మేము నేర్చుకునేటువంటి ప్రతి పాఠం కొరకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ఎంతో శ్రేష్టమైనది, అది ఆనాడు ఈనాడు నిరంతరం నిత్యము సత్యము. దాన్ని మేము మా లైఫ్కి ఎక్కువ ఆధారం చేసుకోవడానికి మీరు మత్తయి 7లో చెప్పినట్లు మీ వాక్యం అనేటువంటి బండ మీద మా జీవితాన్ని కట్టుకునేటువంటి బుద్ధిమంతులముగా మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ప్రియ బిడ్డ నీ వాక్యానుసారంగా నీ చిత్తమునకు లోబడినట్లు వారిని తీర్చిదిద్ది దీవించండి. యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.